వానకాలం వచ్చిందంటే చాలా మంది జలపాతాల దగ్గరికి పోతుంటారు కదా. మీద నుంచి నీళ్లు కింద పడుతుంటే అది చూసుకుంటా మస్తు ఎంజాయ్ చేస్తుంటారు. కొందరైతే ఆ నీళ్ళ కింద దడుచుకుంటా గెంతులేస్తుంటారు. అయితే అసొంటి జలపాతం ఇంకా కొత్తగా ఎక్కడుందబ్బా అని ఎదురు చూస్తున్నారా? అయితే చలో వందే భారత్ ట్రైన్. ఇందులో వందే భారత్ ట్రైన్ల జలపాతం ఉంటుందా? కొత్తగా ఏమైనా పెట్టినరా అయింది అనుకుంటురా? అవును, మీరు ఇప్పటి వరకు ఎక్కడా చూడని జలపాతం, ఎక్కడా లేనటువంటి జలపాతం వందే భారత్ ట్రైన్లగా అని వచ్చింది. కావాలంటే చూడండి మీరే. జల 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 అనుకుంటా మీద నుంచి ఎట్లా జలం పడుతున్నదో. ఓ చెల్లె పొయ్యా నీళ్ళ కింద తడుచుకుంటా సిందులేయక అట్లా పక్కకు పోయినవేందమ్మా? ఓ జనాలు, మీరు కూడా వెరైటీ జలపాతం కాడికి పోవాలంటే ఇప్పుడే ఈ వందే భారత్ ట్రైన్ ఎక్కుండ్రి, లేకుంచేందుల్లా మరి. అరే అంతంత రేటు పెట్టి టికెట్ కొనుక్కొని సుఖమైన ప్రయాణం చేసుకొని చెప్పున పోవచ్చు అనుకుంటే గుడిసె కదా మీద బొక్క పడితే ఇల్లంతా ఉరిసినట్టు ఈ రైల్లో కూడా ఇట్లు ఉరుస్తున్నది. చూస్తుంటే మరి ఏసీల నుంచి నీళ్లు గారుతున్నట్టు అనిపిస్తున్నది. ఆఫీసర్లకు చెప్పినా పట్టించుకోలేదట. ఇట్లయితే ఎవరెక్తారు? అరే వందే భారత్ అంటే ఒక పతారు ఉన్నది. ఇప్పుడు ఆ పతారకి ఇట్లా బొక్కవాడు ఉరిస్తే ఎట్లన్నట్టు? మరి ఇకనన్నా ఆఫీసర్లు స్పందిస్తే మంచిగా ఉంటది అని అనుకోబట్టిరట. రైల్లోనే ఉండి వీడియోలు తీసి ఇంటర్నెట్ లో పెడితే ఆ వీడియోలు చూసిన జనాలు చాలా మంది.